గాయ్స్, ఇట్స్ ఫ్యామిలీ నైట్ అవుట్ అండి. మేము లోకల్స్కి మాత్రమే తెలిసిన ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్తున్నాం మస్కట్లో ఫ్యామిలీతో. హాయ్ గాయ్స్, we are going to Amrit. Hi guys, now we are going to Amrit Point. శ్రీ ఆ రోజు మార్నింగ్ షిఫ్ట్ చేసేసి 7 కల్లా ఇంటికి వచ్చేసాడు అనమాట అండి. 7:30 అలా. ఇంకా మేము 8:30 కల్లా అందరం స్టార్ట్ అయిపోయాము. ఇంటి నుంచే కొన్ని ఫుడ్ అయితే తీసుకుని వెళ్ళాం. ఇంకా షార్మా కూడా ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఇంకా కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని వెళ్దామని ఇంకొక గ్రాసరీ స్టోర్కి ఇక్కడ ఉంటాయన్నమాట మాకు ఇంటి దగ్గరలోనే. మెయిన్లీ మాకు ఈ ప్లేస్ వచ్చేసి ఇంటి దగ్గర నుంచి 8 minutes డ్రైవ్ అంతే. కానీ రిటర్న్ వచ్చేకి మాత్రం 1 hour పడుతుంది అనమాట. అది మొత్తం వేరే స్టోరీ, మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను. అండ్ మేము ఇక్కడ వచ్చేసి స్నాక్స్ లాగా తీసుకొని వెళ్దామని చెప్పి తీసుకున్నాము. ఇంకా వీ స్టార్టెడ్ గైస్. నాకు నైట్ టైం డ్రైవ్ ఈ ప్లేస్ చాలా ఇష్టం అనమాట. బాగుంటుందండి, బాగా ఎంజాయ్ చేయొచ్చు. కపుల్స్, ఫ్రెండ్స్ చాలామంది వస్తారనమాట. లోకల్స్ బాగా ఫుడ్ చేసుకుంటారు ఆ పైనే, బార్బిక్యూ అలా కానీ ఇంకా బాగా సెటప్ చేసుకుంటారు, టెంట్స్ వేసుకుంటారు. చాలా బాగుంటుందండి. లిటరలీ కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది. మేమైతే రీచ్ అయిపోయామన్నమాట. గైస్, we came to Amrit guys. ప్లేస్ కి అక్కడ ఇట్లే ల్యాండ్ ఉంటుంది, రాళ్ళు. మెల్లగా పేరెంట్స్తో వెళ్ళేటప్పుడు కొంచెం మనం లైట్స్ క్యారీ చేయడం బెస్ట్. అక్కడ చాలా మబ్బు ఉంటుంది, లైటింగ్ ఏమి ఉండదు అనమాట. అది కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది, కానీ బాగా నచ్చింది డాడీ వాళ్ళకి. మా ఫ్యామిలీస్ గైస్ ఇక్కడ ఫుల్ వెహికల్స్ ఉంటాయి. ఇది చూడండి, ఫుల్ చలి అయితే చంపి పారేస్తుంది. యాక్చువల్గా వెదర్ కూడా చాలా బాగుందని మేము ఈ ప్లేస్కి ప్లాన్ చేసాం. అండ్ మా పేరెంట్స్ వచ్చినప్పుడు ఇక్కడ మంచి క్లైమేట్ ఉండిండే మస్కట్లో, అంత హాట్ లేకుండే. శ్రీ బర్త్డే అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్తో మేము ముందు జాగ్రత్తగా ఈసారి జాకెట్స్ అయితే వేసుకొని వెళ్ళాం. హైట్స్ కదా, చాలా చలి ఉందండి. యువతల నుంచి ఇంకా మెయిన్ వ్యూ పైన ఉందండి, మనం పోదాం. శ్రీలో నాకు బాగా నచ్చేది ఇదే అండి, తన కేరింగ్ నేచర్. హీఈస్ వెరీ కేరింగ్. మనతో పాటు మన ఫ్యామిలీని, మన పేరెంట్స్ని అలానే కేర్ చేస్తే ఇట్ డబుల్స్ కదా హ్యాపీనెస్. ఇంతకన్నా అమ్మాయిలకి ఏం కావాలి? ఐ గాట్ ద బెస్ట్ హస్బెండ్ గైస్. It's very nice, quite exciting beach. వాళ్ళకి అలవాటు డాడీ ఈడ, అది మనకు అలవాటు లేదు. అవి ఆడ ఆడ నిలబడేకుంది రండి ఆడవాళ్ళు. ఈడ కూడా కారు చూడు పైకి ఎక్కించినారు. మా మెల్లగా చూడు, మా మెల్లగా. అది హాయ్ మస్కట్. మొత్తం మస్కట్. నేను మొన్న ఫ్లైట్ లో తెచ్చి చూసినాను అది కదా. ఫస్ట్ అయితే అందరూ కలిసి వెళ్ళాము. అండ్ మమ్మీ డాడీ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి మేము మరీ వచ్చి కార్లో నుంచి ఇలా చైర్స్ ఇవన్నీ తీసుకుని వెళ్తున్నాం అనమాట. సో ఇవైతే మ్యాండేటరీ. ఇక్కడ చాలామంది కార్స్లో ఖచ్చితంగా పెట్టుకుంటారు. వ్యూ పాయింట్స్ దగ్గర కానీ బీచెస్ దగ్గర బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఏం తింటున్నారు? శర్మ తింటున్నాడు గైస్. మన జుట్టు చూడు పైకి అని. ఈ వ్యూ ఎప్పుడు చూసినా చేస్తా, ఫ్లైట్లో నుంచి తెల్లవారుజామున దిగినా చూడు, 4 o'clock. మార్నింగ్ చూస్తే ఏం కనిపించదు, కొండలు అట్లా ఉంటుంది. నైట్ చూస్తే ఈ వ్యూ
నేను ఫస్ట్ టైం ఎంత ఎగ్జైట్ అయ్యాను, మా మమ్మీ డాడీ వాళ్ళకి కూడా అలానే అనిపించింది. సో బాగా నచ్చిందండి. ఇంకా మమ్మీ ఇండియా నుంచి ప్రిపేర్ చేసుకొని వచ్చినవి అనమాట ఇవి సద్దలడ్లు. ఇవైతే తీసుకొని వచ్చాం. ఇంకా కొంచెం స్నాక్స్ ఇంటి నుంచి తీసుకొని వచ్చినాం. ఇంకా ఇక్కడ బార్బిక్యూ సెట్ చేసుకొని మంచిగా టెంట్స్ వేసుకొని బాగా ఎంజాయ్ చేస్తారండి. మా దగ్గర అయితే రైట్ నో బార్బిక్యూ సెటప్ లేదనమాట. ప్లాన్ చేస్తున్నాం ఈసారి ఎప్పుడైనా తీసుకొని క్యాంపింగ్ వెళ్ళాలని. చాలా మంచి ప్లేస్. yes talk in english పేరు ఏంది ఇది? మీ పేరు ఏంది? మస్కట్. హాయ్ గాయ్స్. సో బ్యూటిఫుల్ ప్లేస్. This is the view, guys. you guys all total city And these people are sitting here. సో నైస్. చెప్పు. నాకు పర్సనలీ ఇలాంటి ప్లేసెస్ చాలా ఇష్టం అండి. అది అడ్వెంచర్ కానీ నేచర్కి దగ్గరగా ఉండే ప్లేసెస్ ఐ లవ్ అనమాట. ఇంకా ఈ ఫన్ టైంలో నేను నా తమ్ముడిని అయితే చాలా మిస్ అయ్యాం. ఈవెన్ మా డాడీ, మమ్మీ, శ్రీ అందరం. సో వాడు నింటే ఇంకా డబుల్ అయ్యేదన్నమాట ఈ ఫన్. బేసిక్గా మేము ఇద్దరం మా మమ్మీతో బాగా ఆడతాం అనమాట. సో ఐ మిస్ హిమ్ దట్ టైం. ఇంకా తిన్నాం, కాసేపు మ్యూజిక్ ఎంజాయ్ చేసాం. ఈ పిల్ల అయితే వచ్చింది, పాపం దానికి ఫుడ్ కావాలని అడుగుతుంది. అది అర్థమైంది, అక్కడ ఏం దొరకదు కదా. సో నేనైతే స్వీట్ కార్న్ పెట్టాను అనమాట. చూడు అది ఏమి చేయదు. ఓకే గైస్, ఇది చూడండి గైస్, ఇక్కడ ఏం దొరకదు, అందుకు పాపం ఇది. దీనికి స్వీట్ కార్న్ వేసినాను నేనే. అప్పటి నుంచి నేనే రికార్డ్ చేస్తున్నాను అంతా. తర్వాత ఇంకా కాసేపు ఫుడ్ తిన్నాం, మ్యూజిక్ ఎంజాయ్ చేసాం. ఇంకా నన్ను కూడా రికార్డ్ చేశాను. ఇటు ఇవ్వని చెప్పి తీసుకొని మేము కూర్చున్న ప్లేస్ అదంతా మొత్తం మీకు చూపిస్తానని క్యాప్చర్ చేస్తున్నాడు. ఇంకా బ్యూటిఫుల్ వ్యూకి మేమైతే బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాం. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. 2:30. nice adventure. Please subscribe. వెళ్ళడానికి జస్ట్ ఇట్ విల్ టేక్ 8 minutes అండి, కానీ రావడానికి 1 hour పడుతుందని చెప్పాను కదా. ఎందుకంటే ఇక్కడ యూటర్న్ తీసుకునే స్కోపే ఉండదు. ఇది ఘాట్ సెక్షన్ లాగా అనమాట. ఇది ఒకటే ప్రాబ్లం అండి, వెళ్ళేకి ఈజీ కానీ ఇంటికి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి టైం పడుతుంది. సో మేము ఇంకా రిటర్న్ వెళ్ళే టైంలో టీ టైం అయితే కనిపించింది. శ్రీ టీ తాగుతారా అని అడిగితే అందరం టీ తాగుతామన్నాము. ఇంకెలాగో 1 hour ఉంటే మార్నింగ్ కూడా అవుతుంది గైస్. ఇట్స్ టీ టైం అప్పటికే. ఇంకా దట్స్ అబౌట్ దిస్ వీడియో గైస్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ట్రిప్ అయిపోయింది గైస్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. Bye bye.